ఏమండి ఈ పార్సల్ ఎవరో మాధవరావు గారికి ఇవ్వమని ఇచ్చిపోయారు. ఏమండి ఇది మన గోపాల్దండి. ఈ ఉత్తరం ఏంటి? మిస్టర్ మాధవరావు, నీ కొడుకు ఇప్పటి వరకు నా దగ్గరే క్షేమంగా ఉన్నాడు. ఎంతో శ్రమపడి వాడిని పట్టుకున్నాను. వెంటనే ₹1,00,000 తీసుకుని రేస్ కోర్స్ వద్ద ఈ రాత్రి కలుసుకో, లేదా తెల్లారే లోపల నీ బిడ్డ బ్రతుకు చల్లారిపోతుంది. ఏమండి పోలీసులకి ఈ విషయం చెప్పడానికి ప్రయత్నించావా? జాగ్రత్త. ఎవరు నువ్వు? నేనెవరినో తర్వాత తెలుస్తుంది. ఎడం పక్కకు పోని. రేస్ కోర్స్ కుడివైపునుంది. అతను నన్ను రమ్మంది అక్కడికి. అది పోలీసులు మోసం చేయడానికి. అలా కాదు, ఎడం పక్క పోని. పోని. ఎవరు నువ్వు? అనుకున్న సొమ్ము తెచ్చావా? తెచ్చాను. శాబాష్, నువ్వు హీరోవి. నాకేం తెలీదు. రాస్కల్, నన్నే మోసం చేసి డబ్బుతో పారిపోదాం అనుకుంటున్నావా? పెట్టక్కడ పెట్ట. మోసం బేబీ, నన్నే మోసం చేస్తావు కదా? లే, ఏది డబ్బు చెప్పు. అడుగు, వాడే పైకి ఎక్కిపోతున్నాడు చూడు. స్వామి, రంగన్న, గంగన్న, మస్తాన్, పీటర్, వీడెక్కడ పోతాడు? రండి పట్టుకుందాం. అవును, నేను నిన్ను తీసుకెళ్దామని వచ్చా. రా బాబు, పోదాం. లేదు బాబు, మీ అమ్మ నీ కోసం కలవరిస్తోంది. ఎక్కడున్నా సరే నిన్ను తీసుకొస్తానని మాట ఇచ్చాను. రా బాబు, పోదాం. ఏం బాబు, ఎందుకు ఇలా వణికిపోతున్నా? ఇక్కడికి నీకోసం ఎవరైనా వచ్చారా? ఎవరన్నా భయపెట్టారా? చెప్పు బాబు, నా బాబు కాదు, చెప్పు. చెప్పరా బచ్చా, ఎవరు నీతో మాట్లాడింది? హీరో గారి రంగ ప్రవేశం అద్భుతం, అద్భుతం. ఏదో పసితనం వల్ల వాడు ఇల్లు వదిలి పారిపోయి వస్తే అది అలుసుగా తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తావా? నీకు ₹1,00,000 కావాలా? నువ్వేగా తప్పిపోయిన నీ బిడ్డను పట్టుకుంటే ₹5,000 ఇస్తానని పేపర్లో ఫోటో వేసి మరీ ప్రకటించావు. పట్టుకోవడం నీ చేత కాలేదు. కష్టపడి నేను పట్టుకున్నాను. నీ లెక్క ప్రకారం వాడి విలువ ₹5,000 కావచ్చు, కానీ నా లెక్క ప్రకారం వాడి విలువ ₹1,00,000. ఛీ, ఇదే నీ బ్రతుకు. లక్షలు లేక తేలేక కాదు, అనుక్షణం చచ్చి బ్రతికే నీలాంటి నీచుల్ని, అవినీతి పరుల్ని ప్రోత్సహించి సంఘద్రోహం చేయలేక. నీలాంటి వాళ్ళ దృష్టిలో నేను అవినీతి పరినే కావచ్చు, కానీ కొంతమంది దృష్టిలో దేవుణ్ణి, తిండి పెట్టే దేవుణ్ణి. నా మీద ఆధారపడి ఎంతమంది బ్రతుకుతున్నారో చూద్దుగనరా. కమా, చూసావుగా వీళ్ళను? దయా దాక్షిణ్యం లేని ఈ దరిద్రపు సమాజం వీళ్ళని తన్ని తరివేస్తే ఆదరించి ఆశ్రయం చూపించి అటు పుట్టి ఇటు రచ్చి గడుపుతున్నా. వీళ్ళకి అయ్యే ఖర్చు ఇలా వసూలు చేయకపోతే ఎలా చేస్తా? ఇవాళ నీకు అవసరం కనుక నువ్వు ఇచ్చి తీరాలి. ఏదైనా ఎత్తి వేసి తప్పించుకోవాలని చూశావో నీ ప్రాణాలు. ఖబర్దార్, దాని నుంచి తెగవాగుతుంది. కదిలా అంటే కాల్చిపారాలి.
నన్ను తప్పు పోవడం నీ తరగా వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి కట్టండి. హలో, ఎవరండి? నేనెవరైతే నీకేమలే. నాకు కావాల్సింది 2 లక్షలు, నీకు కావాల్సింది 2 ప్రాణాలు. ఏమిటి మీరు అంటున్నది? నీ మొగుడు నీ బిడ్డ కావాలంటే 2 లక్షలు తీసుకుని రేస్ కోర్స్ దగ్గర ఉన్న టెలిఫోన్ బూత్ దగ్గరికి రావాలి. లేదా నీ ప్రాణప్రదమైన మొగుడు నీ బిడ్డ 1 గంటలో సఫ. మిస్టర్ మాథా, మీ ఆవిడ ఇంకా రాలేదు. కన్న కొడుకు కన్నా కట్టుకున్న భర్త కన్నా ఆవిడికి డబ్బే ముఖ్యమని ఇప్పటికైనా నీకు అర్థమైందా? కాదు, మా మమ్మీ చాలా మంచిది, తప్పకుండా వస్తుంది. నువ్వు ఆగరా కుర్రకుంక. మాధవ్, నీకిచ్చిన గడువు అయిపోయింది. చెప్పు, నువ్వు ముందా నీ కొడుకు ముందా? ఊరికే ఎందుకలా మరుగుతాం? మాకంటే ముందు నువ్వే కావచ్చు. అంటే ఆహా, ఇంకా నిన్ను పోలీసులు వచ్చి కాపాడతారని ఆశ? కాదు, అధర్మం జయించదన్న నమ్మకం. సరే, నీ కర్మం. స్వామి, సార్. బయట కాపలాను. ఓకే సార్. గెట్ రెడీ ఫర్ డెత్. ఏ ఆవిడొచ్చిందా? రాలేదు. ఏ నిమిషంలో అయినా రావచ్చు. 2 లక్షలు ఆలిస్తే ఏమొస్తుంది? శవాలు బరువు. చెప్పా ఏదో సలహా నువ్వు. పోలోపలికి పోలోపలికి. గెట్ రెడీ ఫర్ డెత్. ఎవరో ఆడమనిషి మీకోసం వచ్చింది. ఓ, రాధాదేవి గారా? రండి రండి, సమయానికి వచ్చారు. నేను రాధను కాను, ఆమె తోడబుట్టిన దాన్ని, సాధన. ఓ, ఎవరైతే ఏమలే. మాకు కావలసిన డబ్బు తెచ్చారా? లేదు. అయితే ఎందుకు వచ్చినట్టు? నీలోని రాక్షసత్వాన్ని తుంచడానికి, మంచితనాన్ని మానవత్వాన్ని పెంచడానికి. విశ్వేశ్వరరావు గారా? ఇదిగో మీ ఆశయాలతో ఆశ్రమంలో పెరిగిన రుద్రాక్ష పిల్లి. ఇదిగో, అనవసరంగా మాత్రం జోక్ చేయొద్దు. నార్మల్ జోకట జోక్. అక్కడ భక్తి, ఇక్కడ రక్తి. నేను నువ్వేంటో నీ రంగేంటో అందరికీ తెలుసు. పోవే. నీకంత కక్షగా ఉంటే నా ప్రాణాలు తీసుకో. వాళ్ళ కోసం అంత త్యాగం చేస్తావా? చేస్తాను, ఎంత త్యాగమైనా చేస్తాను. నా సర్వస్వాన్ని అర్పిస్తాను. మాట తప్పవుగా? అలవాటు లేదు. ఇంతటి అపరూప సౌందర్య రాశి వయసులో ఉన్న ఊర్వశి ఏమైనా అర్పిస్తాను అంటే ప్రాణాలు అడిగేటంతటి మూర్ఖుని కాదు. నాకు కావాల్సింది నీ యవ్వనం, నీ అందం. సాధనాదేవిని కోరినందుకు నీకు ఇది ఫలితం. బ్లాక్మెయిల్ చేసినందుకు నీకు ఇది శిక్ష. అమాయకులైన ఆడపిల్లల శీలాలను నమ్ముకుంటున్నందుకు నీకు ఇది బహుమానం. చెప్పరా, ఎవరు పులి ఎవరు పిల్లి? గంగారాం, హ్యాండ్స్ అప్. ఇన్స్పెక్టర్, ఇప్పుడు కావచ్చు. మర్యాదగా నా దారి కట్టులేండి. ఎవరైనా నా జోలికి వచ్చారో
వచ్చేది నేను కాదు. అక్క ఎంత పని చేసావక్క? బాధపడకమ్మా. అమ్మ రాధ, మాధవ్ గారు పిల్లలు దేవుడు ఒకటేనన్నారు. వాళ్ళు ప్రేమ కోసం ప్రేమతోనే బ్రతుకుతారు. నాశనం అయిపోయిన ప్రతి దేశం వెనుక బాధ్యత తెలియని ప్రభుత్వం ఉన్నట్లే పాడైపోయిన ప్రతి బిడ్డ వెనుక బాధ్యత తెలియని తల్లిదండ్రులు ఉంటారు. బిడ్డల్ని అర్థం చేసుకోలేని తల్లిదండ్రులు కన్నీటి పాలు కాక తప్పదు. ఈ సత్యాన్ని గ్రహించిన నాడు ఎవరికి ఏ అనర్థాలు ఉండవు. చంద్రం దొంగగా మారినా, రవి చనిపోయినా, గోపాలు ఇల్లు విడిచి పారిపోయినా కారణం పెద్దలే. అక్క ఊరుకోమ్మా, ఊరుకో. ఏడుపుల మధ్య వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. ఏది ఒక్కసారి రఘుపతి రాఘవ రాజారా రఘుపతి రా